క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందన సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశాన్ని అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందన సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026 సంవత్సరము ఫిబ్రవరి నెల 20వ తారీఖు శుక్రవారంలో మనం ఉన్నాం. అనే సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు సిలువ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ ఎక్కి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవటం జరిగింది, మనకందరికీ తెలిసిన సంగతే. అయితే సిలువ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? సిలువ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మన రక్షకుడైన యేసుక్రీస్తు సిలువను గూర్చి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. మన దృష్టి సిలువపై కేంద్రీకరిస్తే చాలా విషయాలు మనకి అర్థమవుతాయి. చాలా కేంద్రీకరిస్తే, మన దృష్టి సిలువపై కేంద్రీకరిస్తే చాలా సంఘ సమస్యలు మరియు వ్యక్తిగత సమస్యలు, అనేక సమస్యలు తొలగిపోతాయని నేను దృఢంగా నమ్ముతున్నా. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మన పైన ఉన్న తండ్రి అయిన దేవుని ప్రేమను యేసుక్రీస్తు ద్వారా మనకు చూపబడింది. జాగ్రత్తగా గమనించినట్లయితే మొట్టమొదటిగా సిలువ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తండ్రి అయిన దేవుని ప్రేమ. రెండవదిగా క్రీస్తు సిలువ యొక్క సంకల్పం. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే తండ్రి అయిన దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడని ప్రసంగి గ్రంథం 7:29 చెప్పబడింది. ప్రతి ఒక్కరిని కూడా యథార్థవంతులుగా పుట్టించాడు. పుట్టించి వారి మార్గమును వాళ్ళు చెరిపివేసుకుంటే ఎలాగైనా సరే ఆయన బిడ్డలను ఆయన కాపాడుకోవాలనే, మన పిల్లలను మనం ఏ విధంగా కాపాడుకోవాలని మనం ప్రయత్నం చేస్తామో అదేవిధంగా దేవుడు కూడా ఆయన పిల్లలమైన అందరినీ కూడా కాపాడుకోవాలని ఎంతో ప్రేమ చూపించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనకందరికీ తెలిసినట్టుగా అక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ కింద వచనం చూసుకున్నట్లయితే ఎందుకనగా జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకి అనుగ్రహించాడని తేటతెల్లగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది. ఎలాగైనా సరే తన మార్గంను చెరిపివేసుకుని లోకములో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేకుండా ఉండటాన్ని బట్టి దేవుని దృష్టికి మనందరం కూడా అసహ్యులుగా, నిర్దోషులుగా మనం కనపడుతున్నాం. అందును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని
సిలువలో నలగగొట్టి ఆయన ద్వారా, ఆయన రక్తం ద్వారా పాప క్షమాపణ కలుగుతుందని నమ్మి బాప్తిసం పొంది రక్షించుకోవాలనే ఉద్దేశంతో, లోకంలో ఎవరు కూడా నశించడం ఆయన ఇష్టం కాదు కనుక అందరూ కూడా రక్షింపబడాలనే ఉద్దేశంతో దేవుని యొక్క ప్రేమ అలాగ చూపబడినట్లుగా మనం చూడగలం. ఇంకా గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ, అయితే దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎందుకు చనిపోయాడంట? ప్రభువైన క్రీస్తు వారు ఎందుకు చనిపోయాడు? మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నువ్వైనా నేనైనా సరే నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. ఉగ్రత నుండి రక్షించటానికై ఆయన ఏర్పాటుని చేయటం జరిగింది. ఇంకా గమనించినట్లయితే కొరింథీ రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 14-15 వచనాల్లో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 14-15 వచనాల్లో గమనించినట్లయితే అక్కడ, మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూసి వారు మీ నిమిత్తము ప్రార్థన చేసు మిమ్మల్ని చూడవలని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. చెప్పశక్యము కాని ఆయన మరలా వరమును గురించి దేవునికి స్తోత్రం అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు అలాగ పాడైపోయిన ప్రతి మనిషిని కూడా రక్షించాలి, నరకంలోనికి వెళ్ళకూడదు అని ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఈయన మాట వినాలి అని చెప్పేసి ఆయన రక్తం ద్వారా, ఆయన సిలువను ఎక్కించి ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా అందరూ కూడా రక్షింపబడాలని, ఆ పాప క్షమాపణ కలదని దేవుని యొక్క ప్రేమ చూపించడం జరిగింది. తర్వాత క్రీస్తు శిలువ యొక్క సంకల్పం ఏంటంటే, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో జాగ్రత్తగా గమనించినట్లయితే, మరియు నీవు స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసము, నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, మనం పురుష సంతానం, ప్రభువైన యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానం. ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడంటే 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం కలుగజేస్తాను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడి మీద కొట్టు అని చెప్పాను. కీర్తన గ్రంథం కూడా 22వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 1 నుంచి 31 వచనాలు గమనించినట్లయితే, ఆ అధ్యాయం అంతా కూడా కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 1 నుంచి 31 వచనం వరకు ఆ అధ్యాయం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు వాస్తవానికి శరీరము మనకు చిన్న గాయం అయితేనే చాలా బాధపడిపోతుంటాం. బట్టలు కుట్టుకుంటూ చిన్న ఒక్క రక్త బొట్టు బయటకు వచ్చిందంటే సూది పొడుచుకుని చాలా విలవిల్లాడిపోతుంటాం కదా. మరి అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నాడు, నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని
వెనక నీవేళ దూరముగా ఉన్నావు. ఈయనైతే చాలా ఇబ్బంది పడుతున్నాడు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండలేదు. పగలు మొరపెడుతున్నాను, రాత్రి కూడా నేను మౌనంగా ఉండట్లేదే. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వాళ్ళని రక్షించావు కదా, నన్ను కూడా రక్షించు. ఈ సిలువను, ఈ యాతన లేకుండా చేయి అని చాలా విన్నవించుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నియమింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచు వారందరూ కూడా పెదవులు విరిచి తలలు ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించినేమో అందరూ. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి అని చెప్పేసి ఇంకా జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా విషయాలు అక్కడ మనకు కనపడతాయి. చాలా విషయాలు అక్కడ కనపడతాయి కదా. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. ఇంకా ఆ అధ్యాయం అంతా కూడా చాలా విషయాలు మనకు కనపడతాయి. అక్కడ గమనించినట్లయితే ఆ అధ్యాయం అంతా కూడా చాలా విషయాలు మనకు కనపడతాయి. క్రీస్తు శిలువ యొక్క సంకల్పం, క్రీస్తు శిలువ యొక్క సంకల్పం మొదటిగా మానవుణ్ణి తయారు చేసేటప్పుడే, ఉదాహరణకి ఏదైనా ఒక ట్యాబ్లెట్ తయారు చేసేటప్పుడు ఆ ట్యాబ్లెట్ జ్వరానికని తయారు చేశారు. అది ఒకవేళ వేసుకుంటే ఇంకేమైనా సంభవిస్తే దానికి విరుగుడు ఏంటో అనేది ఇంకొక ట్యాబ్లెట్ కూడా తయారు చేయటం జరుగుతుంటుంది మార్కెట్లోకి వదలబోయేము. అదేవిధంగా దేవుడైన యెహోవా నరుని నేలమంటితో నాసికారం జీవవాయువుని మట్టిగా అదే ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధంలో జీవవాయువుని ఊది మానవుణ్ణి తయారు చేసినప్పుడే ఒకవేళ వీడు పాపం చేస్తే విరుగుడు ఏంటని చెప్పేసి ఆలోచన చేశారు. మొట్టమొదటిలోనే ఆలోచన చేశారు. ఒకవేళ చేస్తే ఏంటి, చేసాడా లేదా? ఆదాము చేశాడు. చేస్తే ఏంటి మరి పరిస్థితి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి ఈ లోక పాపం చేసిన అన్ని పాపాల కొరకు నా కుమారుడైన యేసుక్రీస్తుని శిలువ మీద ఇలాగా శిలువ ద్వారా ఆయన రక్తం ద్వారా ఆయన రక్షించాలనే ఉద్దేశంతో దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నదని చెప్పేసి మనకందరికీ అర్థమవుతుంది. ఇంకా ఇదే విషయాలు సేమ్ డిట్టో యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా మనం చూడగలం. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు మనకి కనపడతాయి. మొట్టమొదటి నుంచి మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను? యెహోవా బాహుబలము ఎవనికి బయలుపరచబడను? లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైనను సొగసని లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతను తృణీకరింపబడిన వాడు అని చెప్పేసి చాలా విషయాలు అక్కడ. నిశ్చయంగా అతడు మరలా రోగము భరించెను, మన వ్యసనములను వహించెను. మనమందరము గొర్రెల వలె తోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన తోవకు తొలిగాను. యెహోవా మన ముందర దోషములను అతని మీద మోపాను. అతడు దౌర్జన్యం నొందాను, బాధింపబడాను. అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్ల వలె బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనిపోబడాను. అక్కడ చాలా విషయాలు మనకి కనపడుతుంటాయి ఆ అధ్యాయం అంతా కూడా కదా.
ఆయన ప్రణాళిక అయి ఉన్నది. ఇంకా జకర్యా గ్రంథంలో కూడా 13వ అధ్యాయంలో కూడా, జకర్యా గ్రంథంలో 13వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల్లో కూడా, జకర్యా గ్రంథం 1వ అధ్యాయము 13వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల్లో కూడా, అక్కడ కూడా ఆ దినమున పాపము అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసులందరి కొరకును ఓట ఒకటి తీయబడును. అదే సైన్యములకు అధిపతిగా యెహోవాకు ఆ దినమున విగ్రహముల పేర్ల ఇంకను జ్ఞాపకం ఉండకుండా దేశముల నుండి నేను వాటిని కొట్టివేతును. మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశంలో లేకుండా చేతును. ఎవడైనా ఒక ప్రవచనం పలుక బూనుకొనిన ఎడల వానిని కన్న తల్లిదండ్రులు నీవు యెహోవా నామమును అబద్ధమును పలుకుచున్నావే, నీకిగను అక్కడ అధ్యాయం అంతా కూడా జాగ్రత్తగా గమనించినట్లయితే పాత నిబంధనలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి వ్రాయబడటం మనం చూస్తాం కదా. అందుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 23వ వచనంలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. మీటింగ్స్ ఎక్కడ పెట్టినా సరే ఈ మాట పైన ఉంటుంది. మీరు గమనించారో గమనించలేదు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఆయన పుట్టినరోజు జ్ఞాపకం చేసుకోమనలేదు, కానీ ఆయన మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకోమని, ఆయన మరణం ద్వారా మనిషికి రక్షణ ఉందని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది కదా. తర్వాత గమనించినట్లయితే క్రీస్తు మనపై ఉన్న ప్రేమను వెల్లడిపరిచాడు. మనుషులపై ఆయనకి ఎంత అయితే ప్రేమ ఉందో ఆయన వెల్లడిపరిచాడు. క్రీస్తు మనలను ప్రేమించాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 14-15 వచనాల్లో, యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15 వచనాల్లో జాగ్రత్త గమనించినట్లయితే, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఆయన చెప్పిన చేయటం ముఖ్యం అన్నమాట. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకనగా నేను తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసి తిని అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. ఇంకా 10వ అధ్యాయం 17-18 వచనాల్లో అదే యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాల్లో అక్కడ జాగ్రత్త గమనించినట్లయితే, నేను దాన్ని మరలా పైనుంచి చూసినట్లయితే, నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తీసుకొనుటకును నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఆజ్ఞ పొందితిన నేను. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రాణం పెట్టడానికి తీసుకోవడానికి కూడా అధికారం కలిగి ఉన్నాడు. పైన ఆకాశం అందును భూమి అందును భూమి కింద నేలను అధికారం దేవుడైన యెహోవా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆకాశం అందును మత్తయి సువార్త 28:18 అంటాడు కదా, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడింది. ప్రాణం పెట్టడానికి తీసుకోవడానికి కూడా ఆయనకి అధికారం అనేది ఉన్నది. తర్వాత గమనించినట్లయితే పాపం యొక్క భయంకరమైన స్థితిని తెలియజేశాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, లోకములో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1:29లో, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో గమనించినట్లయితే, మరునాడు యేసు, యోహాను సువార్త 1:29లో, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు అన్నమాట.
లోకంలో ప్రతి ఒక్కరు కూడా చేసిన పాపాలు అన్నిటినీ కూడా తుడిచిపెట్టడానికే ఆయన సిలువ ఎక్కడం జరిగింది. లోక పాపాలన్నీ కూడా తుడిచిపెట్టడానికే ఆయన సిలువ ఎక్కడం జరిగింది. ఆయన రక్తం ద్వారా అందరి కూడా పరిశుద్ధపరచడానికై ఆయన సిలువ ఎక్కడం జరిగింది. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపంగా చేశాడు. ఆ విషయం 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో తెలియచేస్తాడు. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపంగా చేశాడు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపంగా చేశాము. ఆయన ఒకనొక సమయంలో నాలో ఏ పాపం ఉన్నదని మీరు ఎవరు నిరూపించగలడు అన్నాడు. మరి ఆయన ఏ పాపం చేయలేదు, ఆయనలో ఏ లోపం లేదు, అయినా సరే ఎందుకు సిలువ ఎక్కాల్సి వచ్చిందంటే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపంగా దేవుడు చేశాడని గ్రంథం మనకి తేటతెల్లగా తెలియజేస్తుంది అన్నమాట కదా. తర్వాత అదే 1 కొరింథీ 1:15 కూడా, అదే 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయంలో గమనించినట్లయితే 1వ వచనంలో ఏమంటాడు, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనంలో జాగ్రత్తగా గమనించినట్లయితే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియజేస్తున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నాను. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశం మీకు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్ష పొందువారై యుందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించింది అదేమనగా, లేఖనముల ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు. ఎందుకు మృతి పొందాడు? ఆయన ఎందుకు సిలువెక్కాడు? మన పాపముల నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడ్డాడు అన్నమాట. అని నువ్వు నమ్మినట్లయితే, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని నమ్మి బాప్తిసం తీసుకున్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడను ఒప్పుకొని నమ్మి బాప్తిసం తీసుకున్నట్లయితే నువ్వు రక్షింపబడతావని కూడా దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. అదే 1 కొరింథీ 2:2లో కూడా, అదే 1 కొరింథీ 2:2లో కూడా గమనించినట్లయితే, అక్కడ క్రీస్తు యేసును అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగుకుందునని నిశ్చయించుకుంటుని, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుండిని మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడిన స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాట వలన వినియోగింపక పరిశుద్ధాత్మను దేవుని శక్తిని కనుపరుచు దృష్టాంతం వల్లనే వినియోగించితిని కానీ మరి ఏది తీసుకురాలేదు మీ మధ్యకి, స్వార్థను మాత్రమే తీసుకొచ్చామని చెప్పేసి కొరింథీయులకు ఉత్తరం రాస్తూ చెప్తున్నట్లుగా మనం చూడగలం. ఇంకో గల్తీ రాసిన పత్రికలు కూడా 3వ అధ్యాయంలో, గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో కూడా ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాచనము క్రీస్తు యేసు ద్వారా అన్యులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రాయబడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. వాస్తవానికి ఇది ఎప్పుడు సిలువ వేసేవాళ్ళు అంటే, ఎవరైనా దొంగనో ఎవరైనా ఏదైనా అక్రమం చేసేవాళ్ళనో సిలువ వేసేవాళ్ళు. అలాగా ఈయన్ని కూడా ఏమి చేయకపోయినా సరే ఆయన్ని సిలువ వేయబడ్డాడు. ఎందుకంటే దేవుడు ఆ యొక్క ప్రణాళిక, అది
దేవుని యొక్క ప్రణాళిక. ఇంకా హెబ్రీ రాసిన పత్రికలో కూడా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 23వ వచనం నుంచి కూడా గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 23 నుంచి కూడా గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 23 నుంచి గమనించినట్లయితే 28 వరకు అక్కడ పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులను ఇట్టి బలులు వలన శుద్ధి చేయబడవలసి ఉండేను కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమునందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను. అంతేకాదు మన ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకుని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తాను అప్పగించుకున్నటకు ప్రవేశింపలేదు. ఎన్నిసార్లు వెళ్ళాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు? ఎన్నిసార్లు సిలువ వేయబడ్డాడు? ఒకే ఒక్కసారి సిలువ వేయబడ్డాడు. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమింపబడెను. ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారిని రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతాడని ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది అనమాట. తర్వాత మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో 2వ అధ్యాయం 24వ వచనంలో కూడా గమనించినట్లయితే మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మన పాపాలను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. మీరు గొర్రెల వలె తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునై ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అని చెప్పేసి అక్కడ తెలియజేస్తూ, అదే 3వ అధ్యాయం 18వ వచనంలో కూడా అక్కడ ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో సంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పొందినట్లుగా మనం చూడగలం కదా. కాబట్టి జాగ్రత్తగా గమనించినట్లయితే పాపి విషయంలో దేవుని దయ కనికరం చూపించబడింది. పాపి విషయంలో అందుకనే కదా ఒకానొక సమయంలో ప్రార్థన చేయడానికి 2 వ్యక్తులు ఒక దేవాలయానికి వెళ్ళారు. ఎవరో ఇద్దరు? సుంకరి పరిసేయుడు ఇద్దరు వెళ్ళారు. వెళ్తే సుంకరు ఏమని ప్రార్థన చేశాడు, పరిసేయుడు ఏమని ప్రార్థన చేశాడు. పరిసేయుడు ఏమి వీడికంటే నేను దొంగను కాదు, వీడికంటే నేను వ్యభిచారం కాదు, వీడికంటే నేను ఉపవాసం 2 సార్లు ఉంటాను, వారికి దాన ధర్మాలు చేస్తాను, అది ఇది అని చెప్పాడు. మరి పాప ఏం చేశాడు? కనీసం కన్నులు అయితే ఆకాశం తట్టు తిరిగి నీ కన్నులు ఎత్తడానికన్నా నాకు అర్హత లేదని చెప్పేసి గుండెని నేను పాపినని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఎవరు ప్రార్థన? దేవుడు దగ్గరికి. అదనమాట. అలాగా ప్రతి లోకంలో ఎలాంటి వాడైనా సరే, ఎలాంటి కుడి ఎడమకు తొలగిన వాడినైనా సరే రక్షించడానికే దేవుని యొక్క ప్రణాళిక. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ ఎక్కించి ఆయన రక్తం ద్వారా మనుషులందరికీ కూడా రక్షణ కలగటానికే దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు పాపంలో జీవిస్తున్న ప్రతి మనిషిపై జాలిపడ్డాడు. జాలిపడి మరియు మన కోసం మనం
చేయలేని దానిని మన కోసం చేయడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడనమాట. ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అదే 3:21 రోమిలకు రాసిన పత్రిక 3:21 రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది, దాని ధర్మశాస్త్రము ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుతున్నారు అని తెలియజేస్తూ గమనించినట్లయితే అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదైన నమ్ము వారి అందరికీ కూడా, అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారికి అందరికీ కలుగు దేవుని నీతి అయినది. ఏ భేదం లేదు, అందరూ కూడా పాపం చేసి, ఎవరి భేదం ఏమనుందా? లేదు, ఏ భేదం లేదు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచువలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడని యేసునందు విశ్వాసం మూలముగా వారిని నీతిమంతుగా తీర్చబడిన వాడై యునిటకు ఆయన అలాగూ చేశాను. ఆయన అలాగా చేశాడని చెప్పేసి గ్రంథం మనకి తేట తెల్లగా తెలియజేస్తుంది. అదే రోమా పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో కూడా అక్కడ ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణం. పాపం చేస్తే లోకంలో ప్రతి ఒక్కడు కూడా పాపిగా ఉన్నాడు. పాపం చేసిన ప్రతి ఒక్కడు కూడా ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. కాబట్టి ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణం. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవము. యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆయన శిలువ మరణం ద్వారా, ఆయన రక్తం ద్వారా, ఆయన హృదయంలో విశ్వసించి నమ్మి బాప్తిసం తీసుకున్నట్లయితే ఆ పాపాలన్నీ కూడా, నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటావో అక్కడ అన్నీ కూడా పోవటానికి దేవుడు ఏర్పాటు చేసి పెట్టి నిన్ను పరిశుద్ధిగా తీర్చిదిద్దటానికి ఆయన రక్తం ద్వారా సిలువని ఎక్కించడం జరిగింది. దేవుని యొక్క ప్రణాళిక అనమాట. అది దేవుని యొక్క ప్రణాళిక అనమాట. అదేవిధంగా కొలస్సీ 1:19 కూడా, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 19, 21, 22 వరకు గమనించినట్లయితే 19 నుంచి అక్కడ కూడా గమనించినట్లయితే ఆయన యందు సర్వసంపూర్ణత నివసించవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవేనను పరలోకమందున్నవేనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునే వాళ్ళని తండ్రికి అభీష్టమాయను. మన మొహం చూస్తే తు అని ఉమ్మేయాలనిపిస్తుంది ఆయనకి. మన మొహం చూస్తే తు అని మొహం మీద ఉమ్మేయాలనిపిస్తుంది. నువ్వు అసలు మనిషివేంట్రా అని చెప్పేసి ఉమ్మేయాలనిపిస్తుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన ముఖం చూసి మనల్ని క్షమిస్తున్నాడు. ఆయన ముఖం చూసి మనల్ని క్షమిస్తున్నాడు. అభీష్టమాయను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారినై ఉండి మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మనము సమాధానపరచవలనని పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆ విధంగా దేవుని యొక్క అభిష్టమైంది ఆయన ప్రణాళిక ఉన్నట్టుగా తెలియజేస్తున్నమాట. ఇంకా తీతు పత్రికలో కూడా అదే చెప్తాడు. తీతు పత్రికలో 3వ అధ్యాయంలో, తీతు పత్రిక 3వ అధ్యాయము 3-5 వచనాలు కూడా గమనించినట్లయితే, తీతు పత్రిక 3వ అధ్యాయం 3-5 వచనాలు కూడా గమనించినట్లయితే, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులను, మోసపోయిన వారమును, నానా విధముల చేత దురాశలను, భోగములను దాసులమై ఉండి దుష్టత్వమునందు, అసూయందును కాలము గడుపుచు
అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మన ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమాయను. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము, కేవలము తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటకు ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్యజీవమును గుర్చిన నిరీక్షను బట్టి వారికి వారసులగుటకే పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు అని చెప్పేసి తెలియజేస్తుంది. కాబట్టి విధేయత యొక్క గొప్పతనము చూపించాడనమాట ప్రభువైన యేసుక్రీస్తు వారు. విధేయత చూపించాడు. అయ్యా సిలువ అంటే భయం వేస్తుంది, ఒక పక్క ఏడుపు వస్తుంది, దుఃఖం వేస్తుంది, అయినా సరే రక్షణ రావాలంటే నీ ద్వారానే ఖచ్చితంగా తప్పదని చెప్పేసి దేవుని యొక్క ప్రణాళిక ఏర్పాటు అయ్యి ఉన్నదనమాట. విధేయత అన్నదనేది ఖరీదైన అది అయినప్పటికీ కూడా విధేయత ఎక్కువ ఖర్చు అనగా ప్రాణం అయిందనమాట. అందుకనే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో నేను ముగించబోతున్నాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో 7 నుంచి 9 వచనాల్లో అక్కడ గమనించినట్లయితే, శరీరధారి అయి ఉన్న దినముల్లో మరో రోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ కూడా నిత్య రక్షణకు కారకుడయ్యాడు అన్నమాట. అందుకనే లూకాసు వార్తలు కూడా గమనించినట్లయితే 14వ అధ్యాయంలో, లూకాసు వార్త 14వ అధ్యాయము 25 నుంచి గమనించినట్లయితే, లూకాసు వార్త 14వ అధ్యాయము 25 నుంచి గమనించినట్లయితే 27 వరకు అక్కడ బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను తన ప్రాణము సహా ద్వేషించుకుంటే నాకు శిష్యుడు కానేరడనెను. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడించిన ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అని చెప్పేసి ఇక్కడ తెలియజేశారనమాట. అందుకనే తండ్రిని అక్కచెల్లెలను, అన్నదమ్ములు నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదని చెప్పేశాడు. ఒకానొక సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళుచుండగా తన తండ్రి చనిపోతాడు ఒక అతనికి. అయ్యా తండ్రిని పాతి పెట్టుకుని వస్తాను, నేను వెంబడిస్తానంటే మృతులను పాతి పెట్టుకున్నాను, నన్ను వెంబడించమని చెప్పేసి దానికంటే ఇది ముఖ్యమని చెప్పేసి తెలియజేశాడు. 14:33లో కూడా గమనించినట్లయితే 14:33లో కూడా ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతా విడిచిపెట్టాలంట. తనకు కలిగినదంతా పెట్టని వాడు నాకు శిష్యుడు కానాడు. ఉప్పు మంచిదే కానీ అంతవరకే, అన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించమంటాడన్నమాట. మత్తయి 20:28లో కూడా మనకందరికీ తెలిసినట్టుగా మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో, అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణనిచ్చుటకు వచ్చినని చెప్పాను. అనేక మందిని విమోచించడానికే ఈ లోకంలోకి రావడం జరిగింది. మన రక్షణ కొరకు అధిక వ్యయం చెల్లించబడింది అనమాట. మన కొరకు పరిశుద్ధిని ప్రాణం పెట్టబడింది. అపోస్తుల కార్యంలో 28వ వచనంలో, అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయము 28వ వచనంలో అదే అంటాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేవుని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గుర్చి మీ మట్టుకు మిమ్మల్ని గుర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీరు ప్రవేశించని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట వీడ్చుకొని పోవాలని
వంకర మాటలు పలుకుతూ మనుషులు మీలో బయలుదేరుతున్నారని చెప్పేశాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు తన స్వరక్తమిచ్చాడు సంఘం కొరకు. మనము పరిశుద్ధులుగా ఉండటం కొరకు తన ప్రాణం పెట్టాడు అనమాట. అదే కదా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26, 27 వచనాల్లో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26, 27 వచనాల్లో కూడా గమనించినట్లే అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను మరి అట్టిది ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వాళ్ళని వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచకే దాని కొరకు తను తాను అప్పగించుకున్నట్లుగా తెలియజేస్తాడు అన్నమాట కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే సిలువ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇన్ని విషయాలు ఉన్నాయన్నమాట. ఇన్ని విషయాలు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా 1-4 వచనాల్లో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1-4 వచనాల్లో కూడా గమనించినట్టు, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టుకుని కొట్టుకొనిపోకుండా వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలం పొందిని ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగో తప్పించుకుందాము. ఇట్టి రక్షణ మన ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుని తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిని వారి చేత మనకు దృఢపరచబడను అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలం. ఇంకా 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 19-25 వచనాల్లో కూడా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో కూడా గమనించినట్లయితే, నీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరగరా, మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహింపరచండి అన్నాడు. ఏంటంట, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా, మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు. ఏం విలువ? రక్తం చిందించాడు అక్కడ. కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహింపరచండి అంటున్నాడు అనమాట. 1 పేతురు 1:18 కూడా నేను ముగించేస్తున్నాను. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాల్లో కూడా గమనించినట్లయితే అక్కడ మీ పితృపారంపర్యాచారమైన మీ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడదని మీరు ఎరుగుదురు కదా అంటున్నారు అనమాట. మన ఆత్మ ఎంతో విలువైనది. మన ఆత్మ అనేది చాలా విలువైనది. దాని గురించి మత్తయి సువార్త 16:26లో, మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనంలో గమనించినట్లయితే, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము అంటాడనమాట. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? ఒక మనుషుడు తన ప్రాణమును ప్రతిగా ఏమి ఇవ్వగలడు అని తెలియజేస్తాడు. లోక 9:25లో కూడా, లోక 9:25లో ఒకడు లోకం ఇక్కడ కూడా అదే ప్రస్తావిస్తాడు. ఒకడు లోకమంతా సంపాదించుకుని తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకునే ఎడల వానికేమి ప్రయోజనము అంటాడనమాట. వానికేమి ప్రయోజనము. అందుకనే సిలువ నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్ని ఉన్నాయన్నమాట. సిలువ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇన్ని విషయాలు ఉన్నాయి. తండ్రి అయిన దేవుని ప్రేమ మనుషుల ఎడల ఏ విధంగా ఉందో, క్రీస్తు సిలువ యొక్క సంకల్పం ఎంత ఇదిగా ఉందో,
క్రీస్తు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో పాపం యొక్క భయంకరమైన స్థితిలో తెలియజేయడం జరిగింది. లోక పాపలను మోసుకుని పో గొర్రెపిల్ల అని చెప్పేసి లోకంలో పాపములు అన్నీ కూడా ఆయన మీదుగా వెళ్ళిపోయినాయి. పాప విషయంలో దేవుని దయ కనికరం చూపించబడింది. విధేయత యొక్క గొప్పతనం చూపించబడింది ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. దేవుడు పాపంలో జీవిస్తున్న మనిషిపై జాలిపడ్డాడు మరియు మన కోసం, మన చేయలేని దాన్ని మన కోసం చేయడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి పెట్టేశాడు అన్నమాట. కాబట్టి మనము రక్షణ అధిక వ్యయం చెల్లించబడింది. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదు ఎట్టి పరిస్థితులను కూడా. కాబట్టి సిలువ నుండి ఇన్ని విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓపికతో చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నా. మీ అందరూ కూడా ఆత్మీయంగా బలపడాలని ముందుకు వెళుతున్నాం. చక్కగా ఆలకించిన ప్రతి ఒక్కరు కూడా, వినిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తాను.